ఈ రోజున అనగా 19/8/2025 రోజున నేను ట్రిబుల్ ఆర్ టీవీ ద్వారా మాట్లాడుతున్నా. నేను పార్లమెంట్ ఎన్నికలకు ముందే, మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే 3-4 నెలల ముందే మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, ఈవీఎంల పట్ల అప్రమత్తంగా ఉండండి అని. ఎందుకంటే అనామకులు, అనామకులు, చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు ఇంకా మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఈవీఎంలను ఏ విధంగా ఓటకు వినియోగించుకోవాలనో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేనేం చెప్పినా అంటే, ఈవీఎంల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పి నేను 18 నెలల క్రితం మాట్లాడడం జరిగింది. అది రికార్డు ఉన్నది. ఎందుకంటే ఎవరు కానీ, ఏ ప్రభుత్వం కానీ గతంలో కూడా 10 సంవత్సరాలు కానీ ఏ ప్రభుత్వం ఉండలే భారతదేశంలో, దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ. కాబట్టి మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను దయచేసి అందరి ప్రజలకు మనవి చేసిన వినవించుకున్నా. నేను 18-20 నెలల క్రితం చెప్పింది ఇప్పుడు తెలుసుకొని, గ్రహించి, ఆధారాలు సేకరించి ఈనాడు ఓట్ల చోరీ అని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల కూడంతో ఇండియా కూటమి ఇవాళ తిరుగుతున్నది. తిరగాలి, తప్పదు. ఎందుకంటే ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు. నీ ఎవరున్నా నిజాయితీగా మంచి పనులు చేయి, ప్రజల మన్నన ముందు. నువ్వు 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు పరిపాలించు. ఎవరు వద్దంటారు? మెయిన్ భారతదేశం లోపల విద్యా, వైద్యం, రైతులు, నిరుద్యోగులు, విద్యా, వైద్యం, రైతులు, నిరుద్యోగులు, ఈ 4 వీటి మీద దృష్టి కేంద్రీకరించి పనిచేయవలసిన అవసరం భారత ప్రధానమంత్రి మీద ఉంటుంది. మరి ఈ 12 సంవత్సరాలు బట్టి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండో, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండో అదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. అవన్నీ అంటలేను. కానీ ఈ మధ్యన ఈవీఎంల పట్ల, ఈసీ పట్ల ఆధారాలు నా దగ్గర ఉన్నాయని లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు వారు ఆధారాలు సేకరించి ఈనాడు వారు చెప్పి తిరుగుతున్నారు. మంచిదే. నేను ఈ విషయాన్ని 18 నెలల క్రితం చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్యాలెట్ పద్ధతి అనేది చాలా మంచిది. ఈవీఎంలు ప్రవేశపెట్టినటువంటి దేశాలు ఎప్పుడో తీసేసిన ఈవీఎంలను ఒక మన భారతదేశమే ఉంచింది. ఎందుకు ఉంచిందో అర్థమైతే లేదు. ఈ ట్యాబరింగ్ కొరగా, దేని కొరక అనేది అర్థమైతే లేదు. ఎందుకంటే ఓటు తన హక్కు దేనికైతే వేస్తాడో ఆ గుర్తు బ్యాలెట్ పద్ధతి అయితే దేనికైతే వేస్తాడో ఆ ఓటును వేసి మలిచిపెట్టి ఆ బాక్స్లో వేసి వచ్చే సాంప్రదాయం కొన్ని ఏళ్ళ బట్టి ఉండే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి దాకా. కాబట్టి ఇటువంటి పొరపాటు జరుగుతాయని చెప్పి నేను 18 నెలల క్రితమే మాట్లాడినా. మరి ఈనాడు ఇప్పుడు తెలుసుకోగలిగిందని చెప్పి నేను ఎప్పుడు తెలుసుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నా. వాస్తవం అప్పుడు మీరు అజాగ్రత్తగా ఉంటే లాభం లేదు. కనీసానికి మీ దగ్గర, మన కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ, ఇండియా కూటమి అందరి దగ్గర కానీ పైసలు లేకున్నా, ఏది లేకున్నా ప్రజల వద్దకు వెళ్ళి మా దగ్గర పైసలు లేవు, ఏమి లేవు, మేము మాత్రం ఉన్న వాస్తవం చెప్తున్నాం, మాకు ఓటేయండి, ఈ దేశాన్ని సుభిక్షంగా మేము పరిపాలిస్తామని చెప్పుకోవాలి తిరిగి. కానీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి మీరు వేసిన ఓటును మీరు వేసేటువంటి గుర్తుకు పడలేదా చూసుకోవాలి అని నేను 18 నెలల క్రితం చెప్పిన. అది ఈనాడు జ్ఞాపకం వచ్చి ఇవాళ తిరుగుతున్నారంటే నేను ఆశ్చర్యపడుతున్నా. ఏదేమైనా ఇప్పటికైనా మేల్కొలుపు జరిగింది. ఒకప్పుడు ఈసీ కమిషన్ సెషన్ పేరు చెప్పే గడగడలాడింది మొత్తం భారతదేశం. అటువంటి వ్యక్తులు కావాలి. అట్లా ఉంటే
ఎవరైనా భయపడతారు. ప్రధానమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రులు కాదు కదా, ఎవరైనా భయపడతారు. అటువంటి వ్యక్తులు లేరు ఈనాడు. కాబట్టి ఈ విధంగా జరుగుతాయి. అయితే దీని అంతటి కారణం ఏంటి? ఇట్లా జరుగుతున్నా కూడా దేశాన్ని పరిపాలిస్తూ ఎట్లా ఉంటున్నారు అంటే దీనికి ఎవరేం చేయలేరు. ఎందుకంటే అంత వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతలను అన్ని పెట్టుకొని ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను అన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకొని చేసేటువంటి ఈ తరుణం లోపల దీనికి ఎవరేం చేయలేరు. దీనికి ఎవరు చేస్తారంటే ఓన్లీ దీనికి ఒక్కరు ఆ భగవంతుడే సరైన తీర్పిస్తాడు. అంతకన్నా ఎవరేం చేస్తారు చెప్పండి? అధికారం కింద ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలి, ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. నేను దయచేసి గమనించాలి, ఎటుపోతుంది భారతదేశం, ఎటుపోతుంది రాష్ట్ర పరిపాలనలు, దేశ పరిపాలన అనేది మినిమం మనం వాళ్ళ సెల్లల్లో వస్తున్నది, టీవీలలో వస్తున్నది, స్క్రోలింగ్లో వస్తున్నది, సెల్లల్లో ఎప్పటికప్పుడు న్యూస్ వస్తున్నది కదా. ఇప్పటికైనా తెలుసుకోకపోతే ఎట్లా? వాళ్ళ దేశం ఎడిపోతున్నది. ఎన్ని కోట్ల మంది నిరుద్యోగులు ఈనాడు భారతదేశంలో బాధపడుతున్నారు, ఎంతమంది రైతులు బాధపడుతున్నారు, ఎంతమంది వైద్యం లేకుండా బాధపడుతున్నారు. ఇవంతా గ్రహించాలి. భారతదేశం లోపల ఏ రాష్ట్రాల లోపల ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉన్నారు ప్రజలు అని తెలుసుకోవాల్సిన బాధ్యత భారత ప్రధానమంత్రి పైన ఉంటుంది సుమా. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ విషయం ఇంతకుముందే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, రికార్డుగా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని సంతోషిస్తూ ఇదే విధంగా కొనసాగించి ఈసీ మీద తప్పనిసరిగా సుప్రీంకోర్టు ద్వారానో ఏ విధంగానో చర్యలు తీసుకొని ఇంకోసారి పొరపాటు చేయకుండా ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఈసీ అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఉండాలని తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ మీరు త్రిపుల టీవీ ద్వారా మాట్లాడిన ప్రజలారా, సోదరులారా, ఆత్మీయులారా ఇప్పటికైనా గ్రహించి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నా.